నమస్తే, నేను డాక్టర్ శివరణి సంతోష్, పిల్లల వైద్య నిపుణురాలిని. ఇప్పుడు పిల్లలు గుక్కపెట్టి ఏడుస్తుంటే పాపం తల్లిదండ్రులకి ఏం చేయాలో అర్థం కాదు. సో గుక్కపెట్టి ఏడ్చినప్పుడు మీరు ఫస్ట్ ఏంటంటే ఎందుకు ఏడుస్తున్నాడు అనేది చూడటానికి ట్రై చేయండి. పిల్లలు ఆకలి వల్ల కూడా గుక్కపెట్టి ఏడవచ్చు. వాళ్ళు తాగే పాలు, తినే ఆహారం వెనక్కి తణుకొస్తున్న గ్యాస్ట్రోఇసోఫేజియల్ రిఫ్లక్స్ అంటారు, ఏడవచ్చు చంటి పిల్లలు. కోలిక్ అంటాము, సాయంత్రం పూట ఒకటే గుక్కపెట్టి ఏడుస్తారు, పొద్దున్న పూట హ్యాపీగా ఉంటారనమాట, దానివల్ల ఏడవచ్చు. ఆర్ మీరు మోషన్ అది వెళ్ళినా అక్కడే క్లీన్ చేయకుండా వదిలేశారనుకో ఏడవచ్చు. సో ఇలా కారణాలు ఉంటాయి. చెవి నొప్పితో ఏడవచ్చు, పొట్ట నొప్పితో ఏడవచ్చు. ఇవన్నీ కాకుండా ఆ తర్వాత కొంచెం దెబ్బ తగిలి కింద అది పడిన గుక్కపెట్టి ఏడవచ్చు. తర్వాత కొన్ని జబ్బులు ఉన్నాయి, మెనింజైటిస్ అని, ఎన్సెఫలైటిస్ అని, బ్రెయిన్ ఎఫెక్ట్ చేసేవి. వాటి వల్ల అయితే ఇంకా ఆపరనమాట, ఏం చేసినా మనకు అర్థం కాదు. తర్వాత ఒక్కోసారి యూరిన్ ఇన్ఫెక్షన్ అప్పుడు కూడా పిల్లలు ఆపకుండా ఏడుస్తుంటే ఒక్కోసారి ముఖ్యంగా యూరిన్ వెళ్ళే అప్పుడు గుక్కపెట్టి ఏడుస్తారనమాట. అప్పుడు యూరిన్ ఇన్ఫెక్షన్ ఉందా చూసుకోవాలి మేము. తర్వాత బ్రెత్ హోల్డింగ్ స్పెల్స్ అని ఉంటాయి. బ్రెత్ హోల్డింగ్ స్పెల్స్ అని ముఖ్యంగా మనం ఎక్కువ ఈ సంవత్సరం నిండిన పిల్లల్లో అది చూస్తూ ఉంటాం. ఇది ఎక్కువగా కొంచెం ముందు కూడా కనపడవచ్చు, కానీ ఆ వయసులో ఎక్కువ చూస్తామన్నమాట. సో వాళ్ళు ఏం చేస్తారు, చేసి ఇంకా ఊపిరి ఆపేస్తారు. కొంతమంది ఏమో నీలమైపోతూ ఉంటారు, కొంతమంది ఏమో తేలగా అయిపోతూ ఉంటారు. దాన్ని ప్యాలిడ్ బ్రెత్ హోల్డింగ్ స్పెల్ అంటాం. నీలంగా అయిపోతుంటే సైనోటిక్ బ్రెత్ హోల్డింగ్ స్పెల్. కొంతమంది పిల్లలు రెండూ అవుతారు, దాన్ని మిక్స్డ్ స్పెల్ అంటాం. సో ఇలా రకరకాల కారణాలు ఉంటాయి. సో ఎప్పుడన్నా బిడ్డ గుక్కపెట్టి ఏడుస్తుంటే తల్లి ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే ఆకలి ఉందా, ఓకే ఆకలి లేదు, పాలు తాగట్లా, సరే అన్న కోలిక్ నొప్పిలాగా ఉందా, ఓకే. సో అనుకుని చేతి వెచ్చగా పొట్టనద్ది కొంచెం లైట్గా కాళ్ళ ఇలా కదిలిచి అన్న గ్యాస్ వచ్చేస్తే ఫ్రీ అవుతున్నాడా చూసుకోవటం. డాక్టర్ కనుక ఆల్రెడీ చెప్పుంటే పలానా గ్యాస్ డ్రాప్స్ వేయండి అమ్మా, ఈసారి కోలిక్ లాగా వస్తే అని చెప్పుంటే అది వేసి చూడటం. అండ్ ముఖ్యంగా బాగా హైరానా పడిపోకుండా శాంతంగా ఉంటే బేబీతో తొందరగా సెట్ అవుతారు కోలిక్ అప్పుడు. మీరే మందుల షాప్కి వెళ్ళిపోయి కోలిమెక్స్లని, సైక్లోపామ్లని ఇలాంటి మందులు అస్సలు పొర్రపాటును కూడా కొనేయకూడదు. పొర్రపాటును కూడా చాలా ప్రమాదం, మీ పిల్లలు కోమాలోకి వెళ్ళే ప్రమాదం ఉంటుంది. ఓకే, సో ఇదొకటి. రెండోది రీఫ్లక్స్ అని చెప్పినా కదా, అలాంటి కండిషన్లో కూడా డాక్టర్ సంప్రదించి మీకు డౌట్ ఉంటే ఎక్కువ పాలు కక్కేస్తున్నాడు, ఏడ్చేడ్చి కక్కేస్తున్నాడు, అలాంటప్పుడు డాక్టర్ని సంప్రదించి వాళ్ళు చెప్పినట్టు మనము మందులు వాడితే అది కూడా సెట్ అవుతుంది. ఇక గుక్క పెట్టి ఏడుతున్నప్పుడు చెవి నొప్పని డౌట్ వచ్చింది అనుకోండి, ఒక వెచ్చ బట్ట అద్ది మీకు నొప్పికి జ్వరానికి పారాసెటమాల్ అని చెప్పుంటారు డాక్టరు. డోస్ కూడా చక్కగా బాటిల్ మీద ఉంటుంది మనకి. మన మార్కెట్లో క్రోసిన్ అని, క్యాల్పాల్ అని, ఫెపనిల్ అని ఇలాంటివి ఉన్నాయి. మీరు చూసుకుని డోస్ మట్టు కరెక్ట్గా చూసుకుని బాటిల్ మీద ఖచ్చితంగా ఉంటుంది బరువు బట్టి, అంత మాత్రమే ఇవ్వాలి. ఇచ్చి డాక్టర్కి చూపించాలి. అంతేకాని ఇయర్ బడ్స్తో పొడవటము ఇలాంటి పనులు చేయకూడదు. ఓకే, తర్వాత చెవుల్లో నూనెలు పోయటం కూడా యాక్చువల్గా చేయటం మంచిది కాదని చెప్తాము. తర్వాత పొట్ట నొప్పని డౌట్ వస్తే ఇందాక ఆల్రెడీ చెప్పా, వెచ్చబట్టతో అది కొంచెం గ్యాస్ అది రిలీజ్ చేయటానికి చూసి సెట్ కాకపోతే డాక్టర్కి చూపించండి. తర్వాత ఇంకా జ్వరము ఏడుపు అంటే మట్టుకు డౌట్ పడాలి మీరు, బ్రెయిన్ ఏదన్నా సమస్య ఉందా అని డాక్టర్ని ఖచ్చితంగా సంప్రదించాలి. ఓకే, తర్వాత బ్రెత్ హోల్డింగ్ స్పెల్ ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించాలి మీరు. కానీ ఆ టైంలో ఏం చేయాలి అంటే బిడ్డని ముందు జాగ్రత్తగా మీరు ఎత్తుకోవాలి. గబుక్కుని ఫెయింట్ అయ్యారనుకో దెబ్బది తగలకూడదు.
తర్వాత ఇంకోటి ఏంటి, బాగా అతిగారం చేసేసారనుకో, ఏడుస్తున్నప్పుడల్లా ఇప్పుడు ఏదన్నా ఇవ్వలేదని ఏడ్చాడనుకో, ఇప్పుడు ఆ బొమ్మ ఇవ్వలేదని ఏడ్చి అలా అయిపోతున్నాడు అనుకో, ఈసారి నుంచి భయపడిపోయి మీరు ఇచ్చేయటం మొదలు పెట్టారనుకో, బిడ్డ ప్రతిదానికి అలా ఏడవటం మొదలు పెడతాడు. కాబట్టి మీరు అలా ఇవ్వటము అలా చేయకుండా వాళ్ళని ఎత్తుకోవటము, ఇంకా ఆపకుండా గుక్క పెట్టేసి బ్రెత్ ఆగిపోతే మట్టుకు, బ్రెత్ ఆగిపోతే మనం ఏం చేయాలి, ఒకసారి ముందు వీపు మీద నెమ్మదిగా రుద్ది చూడండి. అప్పటికి వాడు గాలి పీల్చుకోకుండా గుక్క పట్టేసాడు అనుకో, అప్పుడు ఇంకా నీలమైపోతున్నాడు అనుకో, ఒక్కోసారి సిపిఆర్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఇలాంటి మన వీడియోలు ఉన్నాయి కొన్ని, డాక్టర్ శివరంజని ఈజీ హెల్త్ అని. సో సిపిఆర్ గురించి, పిల్లలు గొంతుకు అన్న అడ్డం పడితే ఏం చేయాలి, ఇవన్నీ నేర్చుకుని ఉండండి. అండ్ మాటికి ఇలాంటి బ్రెత్ హోల్డింగ్ స్పెల్స్ ఉన్నప్పుడు తప్పనిసరిగా డాక్టర్ని సంప్రదించండి. బ్రెత్ హోల్డింగ్ స్పెల్ అంటే ఏంటి, పిల్లలు గుక్క పెట్టి గాలి పీల్చడం ఆపేస్తారు. సో ఆ టైంలో ఏంటంటే మనము వాళ్ళకి తర్వాత ఇది జరగకూడదు అని చెప్పి వాళ్ళకి కావాల్సిన ఇచ్చేస్తూ ఉంటే ఇవి ఎక్కువైపోతూ ఉంటాయి. తర్వాత మనకి ఎనీమియా ఉన్నా కూడా, ఐరన్ తక్కువ ఉన్నా కూడా ప్యాలిడ్ బ్రెత్ హోల్డింగ్ స్పెల్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఏం చేయాలంటే మనము డాక్టర్ని తప్పనిసరిగా సంప్రదించాలి. ఇలా బ్రెత్ హోల్డింగ్ స్పెల్స్ వస్తున్నాయి మా అబ్బాయికని, మా అమ్మాయికని. కానీ వచ్చినప్పుడు ఏం చేయాలి, వెంటనే ఆ బేబీని ఎత్తుకుని మనము జాగ్రత్తగా ఎత్తుకోవాలి. ఎత్తుకుని ఊరుకోపెట్టాక ట్రై చేయాలి. గుక్క పెట్టకుండా ఏడుస్తుంది ఆపేస్తే, వెనకాల ఇలా రబ్ చేస్తే గాలి పీల్చుకుంటారు. నేను ఇలా ఎందుకు ఎత్తుకున్నాను అంటే, ఒకవేళ స్పృహ కోల్పోతే పాప నోట్లో ఏమన్నా ఉంటే కింద కారిపోతుంది. మనం ఇలా ఎత్తుకున్నాం అనుకో, మళ్ళీ అదే విండ్ పైప్లోకి వెళ్ళి అడ్డం పడిపోద్ది. అందుకని ఇలా ఎత్తుకున్నాను, అంతకు మించి ఏం లేదు. సో ఇలా మనం రబ్ చేసినాం అనుకో, జనరల్గా గుక్క తీసుకుంటారు, మళ్ళీ ఊపిరి పీల్చుకుంటారు. 30 సెకండ్ల పైన వాళ్ళు ఇంక ఊపిరి పీల్చుకోవట్లేదు అంటే, మనం ఇలా అన్నా కూడా ఊపిరి పీల్చుకోవట్లేదు అంటే మనం సిపిఆర్ మొదలు పెట్టాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. సో అందుకనే సిపిఆర్ నేర్చుకుని ఉండండి మీరు.